హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో హోలీల్యాండ్ లార్క్ M2 అనే మైక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ మైక్ చూసుకుంటే నేను అమెజాన్ లో అయితే పర్చేస్ చేశాను. రెగ్యులర్ గా మనకి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది, సేల్స్ లో అయితే కొంచెం తగ్గింది కాబట్టి నేనైతే ఇది ఆర్డర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ మైక్ నేను 11,000 కి అయితే పర్చేస్ చేశాను. రెగ్యులర్ గా చూసుకుంటే 15,000 20,000 ఇలా అయితే పెరుగుతూ వచ్చింది. బట్ సేల్స్ అప్పుడు కొంచెం అయితే తగ్గించారు కాబట్టి అండ్ నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ అయితే ఉంది ఇది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఇప్పుడు బోయా M1 మైక్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. దీన్ని నేను ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అడాసిటీలో అయితే నా వాయిస్ రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసిన తర్వాత ఏదైతే మొబైల్లో రికార్డ్ చేసిన వీడియో ఉంటుందో ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో నేను దాన్ని మెర్జ్ చేస్తాను. అండ్ మన ఛానల్ కి ఒక కెమెరా అయితే తీసుకున్నా. మీరు చూడకపోతే కనుక పైన ఐకార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ బోయా M1 మైక్ డైరెక్ట్ గా కెమెరాకి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే వైర్డ్ వస్తుంది, వైర్లెస్ అయితే రాదు. ఇది నేను పెట్టుకునే ఉంటాను, తీయటానికి కుదరదు ఎమ్మటనే. మళ్ళీ పెట్టుకోవాలన్నా కానీ కొంచెం అయితే ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని పెట్టుకునే ఏమన్నా వర్క్ ఉంటే కనుక స్విచ్చెస్ ఆపాలన్నా రూమ్ లో ఏమన్నా తీసుకోవాలన్నా కానీ నేను అటు ఇటు వెళ్దాల్సి వస్తుంది. అప్పుడు వైర్ కనుక దానికి కనెక్ట్ చేసి ఏమన్నా పొరపాటున లాగినట్లయితే నేను కెమెరాతో సహా అదైతే పడిపోతుంది. ఆ ఇబ్బంది లేకుండా అయితే ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఈ మైక్ వైర్లెస్ అయితే వస్తుంది, మనకి ఎటువంటి వైర్ అయితే అవసరం లేదు. అండ్ మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ మైక్ ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. పైన పాలిథిన్ ర్యాప్ తో అయితే ర్యాప్ చేసి వచ్చింది. అండ్ ఈ బాటమ్ లో చూసుకుంటే సీల్ ఉంది. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే కొంచెం పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆఫ్టర్ సేల్స్ కార్డ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడొచ్చు ఎమోజీ స్టిక్కర్స్ అండ్ వైట్ బ్లాక్ కలర్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మనకి బటన్ మైక్ ఇస్తారు కదా, దాని మీద స్టిక్ చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అవుతుంది. క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇచ్చారు, మీరు కావాలంటే చూసుకోండి ఏమన్నా సెటప్ డీటెయిల్స్ అయితే. ఇవి ఫ్రెండ్స్ కొంత పేపర్ వర్క్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇవి సైడ్ కి పెట్టి బాక్స్ లో ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారు చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ లో స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా హెవీగా అయితే ఉంది. ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, చూడొచ్చు ఛార్జింగ్ కేస్ అయితే ఎలా ఉందో. అండ్ ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, బాక్స్ లో మనకి 2 రిసీవర్స్ అయితే ఇచ్చారు. ఒకటి టైప్ సి అండ్ ఒకటి లైట్నింగ్ పోర్ట్ తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, బాక్స్ లో చూసుకుంటే ఒకటి పౌచ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ఏమొచ్చినాయి చూద్దాం. అండ్ పౌచ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, బాక్స్ లో చూసుకుంటే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. 3.5mm టు 3.5mm జాక్ పిన్. మనకి కెమెరా కానీ లేకపోతే మొబైల్ కానీ కనెక్ట్ చేసేటప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవి డెడ్ క్యాట్స్ అంటారు లేదా విండ్షీల్డ్స్ అంటారు, ఏదన్నా ఒకటే. బట్ ఇది మనకు బయటకు వెళ్ళినప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. ఎయిర్ సౌండ్ మైక్రోఫోన్ క్యాచ్ చేయకుండా ఇవి అయితే బాగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే 2 థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికైతే మ్యాగ్నెట్ ఉంది. ఈ థ్రెడ్ మన నెక్ కి హ్యాంగ్ చేసుకుని ఇక్కడైతే మైక్ మ్యాగ్నెట్ ద్వారా స్టిక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మీరు షర్టుకు పెట్టుకోవడానికి ఇష్టం లేకపోతే కనుక దీనికైతే హ్యాంగ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి. ఇంకా బాక్స్ లో మనకి 2 మ్యాగ్నెటిక్ క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే బటన్ మైక్ ఉంటుందో దీనికి స్టిక్ చేసి ఇలా కాలర్ కి అయితే మీరు క్లిప్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మనం ఈ బ్యాటరీ కేసుని ఛార్జ్ చేయడానికి టైప్ సి టు USB కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ బాక్స్ లో ఇచ్చిన ఐటమ్స్ అయితే. అండ్ ముందుగా చూసుకుంటే ఇక్కడ లోగో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ హోలీల్యాండ్ అండ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 4 LEDs అయితే ఉన్నాయి. మనం ఎప్పుడైతే కేసు ఓపెన్ చేస్తామో ఇక్కడ బ్యాటరీ స్టేటస్ అయితే కనబడుతుంది. మీకు ఫస్ట్ లైట్ చూసుకుంటే 25, 50, 75 అండ్ 100%. ప్రజెంట్ చూసుకుంటే 100% ఉంది, అందుకే 4 లైట్స్ అయితే ఆన్ లో ఉన్నాయి. మీరు ఇలా అయితే మీ బ్యాటరీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి USB టైప్ సి పోర్ట్ ఉంది మనం ఛార్జ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ కేసు చూసుకుంటే మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 1.5 అవర్స్ లో అయితే ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది మనకి 40 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మైక్ యూజ్ చేసుకుని 48 kHz 24 బిట్ లో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏదైతే మైక్స్ ఇస్తున్నారు కదా, ఈ మైక్స్ మనకి బ్యాకప్ చూసుకుంటే 10 అవర్స్ వరకు అయితే బ్యాకప్ వస్తుంది. అంటే మనకి ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ యూజ్ చేస్తుంటే కనుక మనకి 2 మైక్స్ ఇస్తున్నారు కదా, ఇదొక 10 అవర్స్ ఇదొక 10 అవర్స్ వస్తుంది. అండ్ ప్లస్ మీకు 40 అవర్స్ బ్యాకప్ అయితే ఇస్తుంది ఈ ఛార్జింగ్ కేసులో. టోటల్ గా చూసుకుంటే ఒక సింగిల్ పర్సన్ 60 అవర్స్ వరకు అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోపల చూసుకుంటే మనకి 1 రిసీవర్ 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఉన్నాయి. ముందుగా రిసీవర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రిసీవర్ చూసుకోవచ్చు, ఇక్కడ హోలీల్యాండ్ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ హోలీల్యాండ్ అని రాశారు. మీరు ఈ రిసీవర్ కి స్ట్రైట్ గా 300 మీటర్స్ వెళ్తే కనుక అక్కడ నుంచి కూడా ఆడియోని అయితే ఇదైతే రిసీవ్ చేసుకుంటుంది. అండ్ టాప్ లో చూసుకుంటే మనకి TX1 అండ్ TX2 ఉన్నాయి. ఇదేంటంటే ట్రాన్స్మిటర్ 1 అండ్ ట్రాన్స్మిటర్ 2. ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఇది గ్రీన్ లైట్ లోకి అయితే చేంజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే బ్లూ కలర్ లో బ్లింక్ అవుతూ ఉంది, చూడొచ్చు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టైప్ సి పోర్ట్ అయితే ఉంది. మీరు మొబైల్ కనెక్ట్ చేసుకుని ఏమన్నా కంట్రోల్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, గెయిన్ కంట్రోల్స్ కానీ ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. లేదంటే కనుక ఈ రిసీవర్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, అది ఎలాగో చెప్తాను.
అండ్ ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. మీరు ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అవుతుంది. చూడొచ్చు, పవర్ ఆఫ్ అయింది. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. అండ్ పక్కన మోడ్ బటన్ అని ఒకటి ఇచ్చారు. ఈ మోడ్ బటన్ ఏంటంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకుంటే ఇక్కడ లోగో ఉంది కదా, ఇది ఒక బటన్ అనమాట. ఇది గెయిన్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. ఇప్పుడు ట్రాన్స్మిటర్స్ని అయితే కనెక్ట్ చేసి చూద్దాం. చాలా చిన్నగా అయితే ఉన్నాయి. అండ్ దీని వెయిట్ కూడా చూసుకుంటే 9 grams ఉంటుంది ఒక్కొక్కటి. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మైక్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక మ్యాగ్నెట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసుకుని మనం షర్ట్కి అయితే పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే మీకు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక స్టిక్కర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ స్టిక్కర్స్ దీని మీద అయితే అతికించుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, ట్రాన్స్మిటర్స్ బయటికి తీసిన తర్వాత ఇక్కడ లైట్ అయితే గ్రీన్ అయింది. అండ్ ఇక్కడ గెయిన్ కూడా ఆన్ అయింది చూడొచ్చు. మీరు గెయిన్ పెంచుకోవాలంటే ఈ డైల్ రొటేట్ చేస్తే కనుక 3 levelsలో అయితే మీ గెయిన్ అయితే పెంచుకోవచ్చు ఇలా. అండ్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 3.5 mm జాక్ పిన్ అయితే ఉంది. కెమెరా కనెక్ట్ చేసినప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలో కూడా చెప్తాను. పైన అయితే మనకు చూడొచ్చు ఇక్కడ మైక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బటన్ చెప్పాను కదా, మీరు పవర్ ఆఫ్ లాంగ్ ప్రెస్ చేస్తే కనుక పవర్ ఆఫ్ అవుతుంది, లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయాలన్నా కానీ ఈ బటన్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. ఇవి ట్రాన్స్మిటర్ రిసీవర్స్ అయితే ఫ్రెండ్స్. మనకు బాక్స్లో 2 రిసీవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మొబైల్కి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇది లైట్నింగ్ పోర్ట్తో అయితే వస్తుంది. ఇది మన ఐఫోన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది మనం ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐఫోన్స్లో మనకి టైప్ సి పోర్ట్తో కూడా వస్తుంది ఇప్పుడు రీసెంట్గా, వాటికి కూడా ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిసీవర్స్ ఓవర్ వ్యూ చూసుకుంటే ఇక్కడ TX1 అండ్ TX2 ఉంది. ఇది స్టేటస్ అనమాట. ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి ఇక్కడ స్టేటస్ అయితే ఉంటుంది. మనకి డౌన్లో ఇక్కడ ఎల్లో బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పోర్ట్ మనకు మొబైల్ కనెక్ట్ చేసుకుని దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఇలా ఆన్ చేసుకోవచ్చు. మీరు ఈ బటన్ క్లిక్ చేసినా కానీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కెమెరాకి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ కెమెరాకి చూసుకుంటే ఇక్కడ మైక్ పోర్ట్ అయితే ఉంది చూడొచ్చు. మనకి హోలీల్యాండ్ లార్క్ M2తో పాటు ఈ కేబుల్ అయితే వస్తుంది. మనం ఇది 3.5 mm కేబుల్. ఒక సైడ్ అయితే కెమెరాకి అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇంకొక 3.5 mm జాక్ చూసుకుంటే మనం రిసీవర్కి అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ రిసీవర్కి అయితే ఇచ్చాను నేను. అండ్ ఇది హార్ట్ షూ మౌంట్కి ఇట్లా క్లిప్ చేసుకోవచ్చు. కెమెరాకి ఇన్సర్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూడొచ్చు. అండ్ ఇప్పుడు మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మొబైల్. అండ్ ఇది చూసుకుంటే టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. దీనికి 3.5 mm జాక్ అయితే ఉండదు. ఏదైతే 3.5 mm జాక్ ఉండదో దానికైతేనే వర్క్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు, టైప్ సి రిసీవర్ అయితే తీసుకున్నాను. అండ్ మొబైల్కి ఇన్సర్ట్ చేశాను చూడొచ్చు. మొబైల్కి ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ TX1 అండ్ TX2 బ్లూ లైట్తో బ్లింక్ అవుతున్నాయి చూడొచ్చు. ఇప్పుడు నేను ట్రాన్స్మిటర్స్ని అయితే బయటికి తీస్తాను. ట్రాన్స్మిటర్స్ 2 వీటికి కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవాలంటే కనుక ఈ ఎల్లో కలర్ బటన్ క్లిక్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది చూడొచ్చు. బ్లూ కలర్లో వెలిగిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది అనమాట. అండ్ మీరు ట్రాన్స్మిటర్స్ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆఫ్ చేశాను చూడొచ్చు. ఇలా మీరు ట్రాన్స్మిటర్ నుంచి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మొబైల్ కెమెరాకి అయితే అలా కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి 300 meters వస్తుందో రావట్లేదు అండ్ ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, నేను హోలీల్యాండ్ లార్క్ M2 మైక్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ చూసుకుంటే ఈ మైక్ నుంచి వస్తుంది. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నాకు చుట్టుపక్కల కొంచెం సౌండ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది 300 meters వరకు అయితే రేంజ్ ఉంటుంది. ఇప్పుడైతే అది చెక్ చేద్దాం. నేను స్ట్రైట్గా బ్యాక్ సైడ్ అయితే నడుస్తూ వెళ్తాను 300 meters వరకు. 300 meters వరకు ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుకైతే వెళ్తాను 300 meters వరకు. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఒక 50 meters పైన అయితే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందో చూడండి వాయిస్ క్వాలిటీ. అండ్ ఇంకా ముందుకు వెళ్తాను.
మేబీ నేను కనపడపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది లైన్ ఆఫ్ సైట్ నుంచి అయితే మనకి రికార్డ్ అవుతుంది. ఏమన్నా కార్నర్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక 300 మీటర్స్ వరకు అయితే రికార్డ్ అవ్వదు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు, నేనైతే చాలా దూరంలో ఉన్నాను మన కెమెరాకి అయితే. అండ్ కెమెరా చూసుకుంటే ఇక్కడైతే ఉంది, ఇక్కడ ఉంది కెమెరా చూడొచ్చు మీరు. నా మొబైల్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు అయితే వచ్చాను. మ్యాక్సిమం ఇక్కడ వరకు అయితే మీకు క్యాప్చర్ అవ్వను నేను, కాబట్టి నేను ఇంకా దూరం అయితే వెళ్తలేదు. నేను ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వస్తున్నాను. వాయిస్ రికార్డ్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. నా మైక్ చూసుకుంటే కనెక్టెడ్లోనే ఉంది. అండ్ నేను వస్తున్నాను చూడొచ్చు. అండ్ మనం 300 మీటర్స్ వరకు అయితే వెళ్ళలేదు, బట్ వాయిస్ అయితే చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఇది ఫ్రెండ్స్ ఈ మైక్ అయితే. ఒకసారి నేను కూడా చెక్ చేస్తాను వాయిస్ రికార్డ్ అయిందో లేదో. ఇది హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అయితే. అండ్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయండి. నేను 300 మీటర్స్ అయితే రేంజ్ ఇస్తున్నారు వీళ్ళు, మనం అక్కడ దాకా అయితే చెక్ చేయలేదు. బట్ చూసుకుంటే 300 మీటర్స్ వరకు అయితే లైన్ ఆఫ్ సైట్లో ఉంటే కానీ కంపల్సరీగా అయితే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ లార్క్ M2 మైక్ అయితే. అండ్ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ మైక్ పర్చేజ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు కావాలంటే అక్కడ నుంచి అయితే కొనుక్కోండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.